శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మనం శుక్లాంబరధరం అన్న శ్లోకంతో మన ప్రార్థనల్ని ప్రారంభిస్తాం. అంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని, ఏ ఆశయంతో అయితే మనం పూజ చేస్తామో అది విఘ్నం లేకుండా నెరవేరాలని ఈ ప్రార్థన ద్వారా దేవుని కోరుకుంటాం. కానీ ఈ శ్లోకం యొక్క భావాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం. శుక్లాంబరధరం అంటే తెల్లటి వస్త్రాలను ధరించినవాడు అని అర్థం. తెలుపు పవిత్రతకు, స్వచ్ఛతకు చిహ్నం కాబట్టి ఆ గుణాలనే తన వ్యక్తిగతంగా కలిగినవాడు అని చెప్పుకోవచ్చు. అంబరం అంటే వస్త్రం అని, ఆకాశం అని రెండు అర్థాలున్నాయి. అంటే ఆకాశాన్నే ధరించినవాడు అనే అర్థం కూడా వస్తుంది. సర్వవ్యాపి అయిన ఈశ్వరుని తత్వాన్ని ఆకాశంతోనే కొలవగలం. విష్ణుం అంటే విశ్వమంతా వ్యాపించినవాడు అని అర్థం. ఇకపోతే శశివర్ణం అంటే చంద్రుని వంటి వర్చస్సు కలిగినవాడు అని భావం. వర్ణం అంటే కేవలం రంగు మాత్రమే కాదు, చంద్రుని రంగు అతని ద్వారా ప్రతిఫలించే కాంతిలోనే ఉంది. అంటే చంద్రునిలా వెలిగిపోతున్నవాడు అని కూడా అర్థం వస్తుంది. పైగా చంద్రుణ్ణి ఇక్కడ శశి అన్నారు. పౌర్ణమి నాటి చంద్రుని కాస్త దగ్గరగా చూస్తే అందులో కుందేల ఆకారం కనిపిస్తుంది. ఆ కుందేల ఆకారం పేరు మీదుగా చంద్రునికి శశి అన్న పేరు వచ్చింది. అంటే ఇక్కడ అలాంటి ఇలాంటి కాంతి కాదన్నమాట. నిండు పున్నం నాటి చంద్రుని కాంతి అని భావం అయి ఉంటుంది. వర్చస్సు కలిగి ఉండటం, గొప్ప జ్ఞానాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటానికి చిహ్నంగా చెబుతారు. మరి ఆ గణేశునిలో అందులో ఏ లోటు లేదు కదా. దేవతలు అంటే చతుర్భుజం అంటే దేవతలు మానవాతీతులు అనడానికి చిహ్నంగా వారిని అనేక భుజాలు, శిరస్సులతో పూజించడం తెలిసింది. ఇక్కడ చతుర్భుజాలు ఆ గణేశుడు పాలించే 4 దిక్కులు కావచ్చు. తాను స్వయంగా అర్థం చేసుకొని వేదవ్యాసునికి రాసిపెట్టిన 4 వేదాలు కావచ్చు. మనుషులను తరింపజేసే ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు కావచ్చు. ఇకపోతే ప్రసన్నవదనం ధ్యాయేత్. ఆ ప్రసన్న ముఖుడిని నేను ధ్యానిస్తున్నాను అని అర్థం. భగవంతుడు మనకి తండ్రి లాంటివాడు. ఆయనలోని కోపాన్ని మనం భరించలేం. నరసింహావతారం ఎత్తిన విష్ణుమూర్తిని శాంతింపచేసేందుకు సాక్షాత్తు దేవతలే వరుస కట్టారు. ఎంతైనా మనం మానవులం. చిన్న చిన్న తప్పులను క్షమించి మన కోరికలను తీర్చే దైవాన్ని పూజిస్తే మనకి కొండంత బలం. అందుకని ఎల్లవేళలా ఆయన మన పట్ల ప్రసన్నంగా ఉండాలని మనం కోరుకుంటాం. సర్వ విఘ్నోపశాంతయే, సమస్తమైన అడ్డంకులను తొలగించాలని కూడా అర్థిస్తున్నాను అని అర్థం. సర్వవ్యాపి తెల్లని వస్త్రాలతో, చంద్రుని తేజస్సుతో, చతుర్భుజాలతో ఉన్న ఓ దైవమా, సమస్తమైన విఘ్నాలను తొలగించమని నీ శాంతిపూర్వకమైన వదనం ముందు శ్రద్ధగా వేడుకుంటున్నాను అని ఈ శ్లోకానికి అర్థంగా చెప్పుకోవచ్చు.